హనుమ చెప్పిన మాటలు విన్న రాముడు ఎంతగానో సంతోషించి, హనుమ, నువ్వు చేసిన కార్యము సామాన్యమైన కార్యము కాదు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి వెళ్ళడం అనేది మానసికంగా కూడా ఎవ్వరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకా పట్టణంలోకి ప్రవేశించి సీత దర్శనం చేసి ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యము నిర్వహించి ఎటువంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పని కాదు. ఇవాళ నిన్ను నీవు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమ వార్త సీతకు చెప్పి ఆమె మనసులో ఉన్న బాధని తొలగించి సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. సీత జాడ తెలియక బాధపడుతున్న నాకు సీత జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఇవాళ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎటువంటి వస్తువు లేదు. నా దగ్గర ఉన్నది ఈ దేహమే. అందుకని నా దేహంతో నీ దేహాన్ని గాఢ ఆలింగనం చేసుకుంటాను అని హనుమను దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగలించుకున్నాడు. తరువాత రాముడన్నాడు, అంతా బాగానే ఉంది, కానీ ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు? మనకున్న ఈ వానర సమూహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలము? అందులో క్రూరమైన రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు. రామా, నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహమును, పౌరుష పరాక్రమములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడిన నాడు నీ ముందు నిలబడగలిగిన మునగాడు ఎవడు? నువ్వు సమస్త బ్రహ్మాండములను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యం సిద్ధంగా ఉంది. ఒక్కసారి వానర సైన్యము లంకా పట్టణంలో అడుగు పెట్టిందంటే రావణుడి పని అయిపోయినట్టే. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద నీ దృష్టికోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి అన్నాడు. సుగ్రీవుడి మాటలకు ఉత్సాహం పొందిన రాముడు, నిజమే, నేను తలచుకుంటే నా తపశ్శక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను. నేను తలచుకుంటే నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింపచేస్తాను అని చెప్పి హనుమ వంక తిరిగి, హనుమ, ఆ లంకా పట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది? ద్వారములు, దుర్గములు ఎలా ఉంటాయి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు రాముడికి లంకను గురించిన పూర్తి వివరాలు స్పష్టంగా తెలియజేశాడు. ఎంతమంది రాక్షసులు ఎటువైపున ఏ విధంగా కాపలా ఉంటారు వంటి విషయాలను వివరంగా తెలియజేశాడు. ఆ లంకని చేరుకుని యుద్ధం చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. మీరు కానీ ఆజ్ఞాపిస్తే ఒక సుషేనుడు, ఒక గంధమాదనుడు, నీలుడు, నలుడు, ద్వివిధుడు, మైందుడు, సుగ్రీవుడు, అంగదుడు లంకని సర్వనాశనం చేసేస్తారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న మొత్తం సైన్యంలో 1/4 సైన్యాన్ని నాశనం చేశాను. ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది. రాక్షసులు బాధలో ఉన్నారు. వాళ్లతో యుద్ధం చేయడానికి ఇది చాలా అనువైన సమయం అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, నాకన్నీ శుభశకునాలు కనపడుతున్నాయి. నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం ఆ సముద్రాన్ని సేతువు కట్టి
దాటితే రావణుడు అయిపోయినట్టే. మంచి ముహూర్తం నిర్ణయం చేయండి, మనము బయలుదేరుదాము అన్నాడు. అప్పుడు రాముడు, ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు. ఈ ముహూర్తం చాలా బాగుంది కనుక మనము వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరుదాము అన్నాడు. రాముడు ఆ మాట అనగానే అక్కడున్న వానరములన్నీ సంతోషాన్ని పొంది, జై శ్రీరామ్, జై జై రామ, బయలుదేరుదాము, ఇంకా లంక చేరిపోదాము, రావణుడిని సంహరిద్దాము అన్నారు. అప్పుడు రాముడు సరి అయిన ప్రణాళిక రూపొందించి సైన్యం ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరు ఏ విధమైన పనులు చేయాలి, ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి వంటివన్నీ తన సైన్యానికి వివరించి అందరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు. రాముడు తన వానర సైన్యంతో బయలుదేరాడు. అటుపక్క లంకలో మంత్రులతో కూర్చొని దీనంగా తలదించుకొని రావణుడు ఉన్నాడు. అప్పుడు ఆయన వాళ్లతో, జరగకూడని పని జరిగిపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికీ తెలుసు కదా. రాముడు నా మీద యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడో మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్ర తీరానికి వచ్చేశాడు. ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు. అప్పుడు మనం రామ లక్ష్మణులతో వానరులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా ఒక ఆలోచన చేయండి, నాకు ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. అప్పుడు మంత్రులన్నారు, ప్రభు, మీరు దేనికంతా బెంగ పెట్టుకుంటున్నారు? మీరు మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఆయనను ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లో నుంచి ఆయనను తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. పాతాళలోకంలోకి వెళ్ళి అక్కడున్న నాగులను ఓడించి కీర్తి గడించారు. అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్ళి యముడిని ఓడించారు. యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత అన్నారు. మిగిలిన రాక్షసులు ఒకరి తర్వాత ఒకరు, నేను వెళ్ళి రామలక్ష్మణులను సంహరించి తినేస్తానంటే, నేను వెళ్ళి వాళ్ళిద్దరిని మింగేస్తానంటూ రాక్షసులు పోటీ పడసాగారు. అప్పుడు విభీషణుడు లేచి, మీరు ఒక్కసారి ఆలోచించండి, రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మను మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడ ఉంటారు. కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు? ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటే ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తుందో ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం. ఆ తప్పును సమర్థించుకోవడానికి ఇన్ని కోట్ల మందిని పణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మను ఇచ్చేయండి అన్నాడు.